బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి. లలితా వారి లక్ష్మి కటాక్ష దీపావళి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను అనిల్. సో ప్రజెంట్ మనం కేసీఆర్ ఇంటి దగ్గర ఉన్నాము. చూడవచ్చు, గత నెల 7వ తారీఖున యశోద హాస్పిటల్ అడ్మిట్ అయిన కేసీఆర్ దగ్గర కూడా చాలామంది ముఖ్య నేతలు రావడం జరిగింది. అలాగే ఈరోజు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు కూడా ఈరోజు బంజారా హిల్స్, నంది హిల్స్లో ఉన్న తన నివాసం వద్దకి ఇప్పటిదాకానే చేరుకున్నారు. సో కేసీఆర్ ఏదైతే కింద పడి అస్వస్థతకు గురైన తర్వాత కూడా చాలామంది ముఖ్య నేతలు కూడా వచ్చి ఇక్కడ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని కూడా కలవడం జరిగింది. అంటే దీనికి సంబంధించి కేసీఆర్తో పాటు కూడా ఇటు పల్ల రాజేశ్వర్ రెడ్డి, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్, చాలామంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈరోజు కేసీఆర్ ఇంటి దగ్గర మనం చూస్తున్నాము. ఏదైతే విమానాశ్రయానికి, బేగంపేట విమాన ఆశ్రయానికి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పల్ల రాజేశ్వర్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి స్వయంగా తను వెళ్ళి అక్కడ జగన్కి కూడా ఘన స్వాగతం పలికిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడే ఇక్కడ కేసీఆర్ ఇంటికి కూడా జగన్ ఇక్కడికి రావడం మనం చూస్తున్నాము. అంటే జగన్తో పాటు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కొంతమంది ఇతర నేతలు కూడా ఇక్కడికి వచ్చినట్టు మనకి సమాచారం ఉంది. సుమారు గంట నుంచి గంటన్నర వరకు వాళ్ళిద్దరూ ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుకునే అవకాశం ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. మొత్తానికైతే మరికొన్ని రోజుల్లోనే ఏపీలో ఎలక్షన్ ఉంది. అలాగే ఈరోజే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కూడా ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి ఇక్కడ రాజకీయ అంశం గురించి మాట్లాడుకునే అవకాశం ఉందా, లేకుంటే ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుకునే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పి కూడా కొంచెం చర్చనీయాంశంగా మారింది. చూడవచ్చు, ఇక్కడ జగన్ అభిమానులు అయితేంది, అలాగే కేసీఆర్ అభిమానులు అయితేంది, చాలామంది కూడా ఇక్కడికి కేసీఆర్ ఇంటి దగ్గరికి అయితే చాలామంది ఇక్కడికి వచ్చిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ జగన్ వచ్చినప్పుడు కూడా జై జగన్ అంటూ పలుకులు కూడా మనం చూస్తున్నాము. అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కూడా చాలామంది పార్టీ కార్యకర్తలు అయితేంది, నాయకులు అయితేంది ఇక్కడికి రావడం మనం చూస్తున్నాము. సో చూడవచ్చు, ఆల్రెడీ పార్టీకి సంబంధించిన కొంతమంది అయితే ఇక్కడ ఉన్నారు. అలాగే ఇంకా ఎంతసేపు ఉంటుందో కూడా మనము వేచి చూడాల్సిన అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇక్కడ కేసీఆర్ అయితే ఇంటి దగ్గర పరిస్థితి ఈ విధంగా ఉంది. కెమెరామ్యాన్ సాయితో అనిల్, హైదరాబాద్, బంజారా హిల్స్. చూడవచ్చు, ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడే కేసీఆర్ని కలిసిన సుమారు గంట సేపు వరకు వాళ్ళిద్దరు ఉన్నట్టు సమాచారం. సో దానితో పాటు ప్రశాంత్ రెడ్డి, అలాగే మంత్రి కేటీఆర్ కూడా ఉన్నట్టు మనం విజువల్స్ చూడవచ్చు. అలాగే ఇటు చూడవచ్చు, పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇక్కడ చూడవచ్చు, ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడే కేసీఆర్ని కలిసిన సుమారు గంట సేపు వరకు వాళ్ళిద్దరు ఉన్నట్టు సమాచారం. సో దానితో పాటు ప్రశాంత్ రెడ్డి, అలాగే మంత్రి కేటీఆర్ కూడా ఉన్నట్టు మనం విజువల్స్ చూడవచ్చు. అలాగే ఇటు చూడవచ్చు, పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇక్కడ
చూడొచ్చు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడే కేసీఆర్ని కలిసిన సుమారు గంట సేపు వరకు వాళ్ళిద్దరు ఉన్నట్టు సమాచారం. సో దానితో పాటు ప్రశాంత్ రెడ్డి అలాగే మంత్రి కేటీఆర్ కూడా ఉన్నట్టు మనం విజువల్స్ చూడొచ్చు. అలాగే ఇటు చూడొచ్చు పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇక్కడ చూడొచ్చు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడే కేసీఆర్ని కలిసిన సుమారు గంట సేపు వరకు వాళ్ళిద్దరు ఉన్నట్టు సమాచారం. సో దానితో పాటు ప్రశాంత్ రెడ్డి అలాగే మంత్రి కేటీఆర్ కూడా ఉన్నట్టు మనం విజువల్స్ చూడొచ్చు. అలాగే ఇటు చూడొచ్చు పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇక్కడ తీసుకురా